నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఉన్నత విలువలతో విద్యను అందించే సరస్వతి శిశు మందిర విద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డాక్టర్ రోహిణి కోరారు. గూడూరు పట్టణంలోని పూలతోటలో ఉన్న సరస్వతి శిశు మందిరం వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పూలతోటలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతీదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రము, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని, వీటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలాగే మా నాన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పిల్లలతో గడిపేవారని, పిల్లలు క్రమశిక్షణతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా తప్పక పాటించాలని సూచించారు. ప్రతిరోజు 2 పూటల స్నానం, బ్రష్ చేయాలని కోరారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, శ్యామ్ యాదవ్, సేగు ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దాన్ని ప్రధానాచార్యులకు చెప్తున్నాను. ఎక్కడైనా జీవితంలో సంఘటన ఉంది. ఆయన అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన తర్వాత నడిచిపోతాడు, పోయి అందరిని తిరిగి అందరితో మాట్లాడుతాం, ఎవరు ఏమనుకున్నారు, ఏం చేస్తాం చూసొద్దాం అని వెళ్ళాడు. తిరిగాడు. బిడ్డలతో పాటుగా మనకు తెలిసిన వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చేరేటట్టుగా చూసి చదువు వస్తుంది, మంచి అలవాట్లు. ఎక్కడైనా బాగా కనిపించే ప్లేస్లో దాన్ని ఎగ్జిబిట్ చేయమని చెప్తున్నాను. అలాగే మేడం గారు చెప్పారు సార్కి ప్లీజ్ గ్యాలరీ ద ఫోటో.
And next, attendance performance. See. మధ్యాహ్న భోజన పథకం కానీ అలాంటివన్నీ కూడా ఈ స్కూల్స్కి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ స్కూల్స్లో ఉన్నంత డిసిప్లిన్ కానీ పద్ధతి కానీ పిల్లలు చూస్తుంటే అంత ముచ్చటగా ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఈ స్కూల్స్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరితో చెప్తే ఏం కృషి జరుగుతుందో వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఉపయోగపడడం లేదు. అందులో మనకి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసే ప్రభుత్వమే ఉంది. అయినా కూడా ఎందుకో పిల్లలకి మంచి స్కూల్స్లో భోజనం అయి పెట్టుంటే ఇంకా బాగుండేది. అయినా కూడా అవన్నీ లేకపోయినా కూడా స్కూల్స్కి ఈ స్కూళ్ళల్లో చేరుతున్నారంటే ఈ స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాలంటరీ కూడా చాలామంది వచ్చి దీంట్లో మా ఫాదర్ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడంతా పేద విద్యార్థులు అని చెప్పి ఆయనకి ఈ స్కూల్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉండేవారు. రోజు స్కూల్కి వచ్చేవాడు. ఆ స్కూల్లో ఒక ఎంప్లాయీ లాగా, ఒక టీచర్ లాగా ఆయన ఈ స్కూల్ పిల్లల్లో ఇట్లా మంచి మంచి పద్యాలు అవన్నీ చెప్తా ఉంటే ఆయనకి ఎంతో సంతోషంగా ఉండేది. అందువల్ల ఇప్పుడు కూడా సార్ చెప్తున్నారు, ఈ స్కూల్స్లో చెప్పినట్లు ఇంకే స్కూల్లోనూ ఇలాంటివన్నీ నేర్పించరు. అలాంటి స్కూల్స్ ఇంకా మున్ముందు బాగా డెవలప్ అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఆరోగ్యాన్ని గురించి కూడా మంచి పద్ధతిలో ఉండాలి మీరు. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటేనే రేపు ఏదైనా చేయగలము. ఆరోగ్యం లేకపోతే ఎవరు కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్టే. అది మనకు కరోనా బాగా నేర్పించింది. కరోనా టైంలో ఎంతెంత పెద్ద కోటీశ్వర్లు, మల్టీ మిలియనర్స్ కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం దెబ్బతిని చనిపోయారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ 2 పూట్ల స్నానం చేయాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ఒక్క పూట బ్రష్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. 2వ పూట బ్రష్ చేసుకున్నందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు పళ్ళు పుచ్చిపోకుండా రాత్రంతా మనం తిన్న ఆహారం లోపల ఉండి పొద్దుటికి అవి కుళ్ళిపోయి మళ్ళీ మనకు పళ్ళు పుచ్చిపోతాయి. అలాంటి సమస్య లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా 2వసారి కూడా స్నానం చేయాలి, ప్లస్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్కి ఎంత ఒక రొంత పేస్ట్ అయితే సరిపోద్ది, కానీ మనకు దాని మీద శ్రద్ధ ఉండాలి. అట్లాగే మన జాగ్రత్తగా హెయిర్ కానీ నెయిల్స్ కానీ బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకు ఈ స్కూలు మన సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే విధంగా ఇప్పుడు గురువు గారు చెప్పినట్లు అందరికీ మంచి అలవాట్లు నేర్పించేదానికి దానికి ప్రతీకగా ఉంది. ఇప్పుడు మన స్కూల్స్లో ఆయన చెప్పినట్టు చదువు అని చెప్పి ఎంతసేపు చదువు మీద చేసే కానీ ఆటలు, దేహదారుఢ్యం, మెంటల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎవరు చూడటం లేదు. కాబట్టి ఈ స్కూలు అందరూ ఒక ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ బాగా డెవలప్ అయ్యేదానికి ప్రయత్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ పిల్లలకి నేటి దేశం బాగుపడాలంటే పిల్లలు మంచిగా డెవలప్ కావాలి, మంచిగా పద్ధతులు నేర్చుకోవాలి, అలవాట్లు మంచిగా ఉండాలి. ఇటువంటి మంచి పద్ధతులు నేర్చుకునేదానిగా మా పిల్లలకు కొన్ని చిన్న సూత్రాలు చెప్తాను. మీరు అలవర్చుకుంటే మంచిగా ఎదగడానికి ఉపయోగపడతారు. ఆ తర్వాత మన టౌన్ పెద్దలందరూ కలిసి ఆ వైపున పడవర వైపున ఉన్న పాత బిల్డింగ్ కట్టడం జరిగింది. దాని పక్కన ఉండేది 2012లో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క డొనేషన్తో ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా అందంగా తీర్చిదిద్దిన తర్వాత ఇది ఒక స్కూల్గా బాగా కనిపిస్తున్న సమయంలో మనకు కాంపౌండ్ వాల్ లేని కారణంగా కాస్త ఇబ్బందిగా ఉన్న విషయంలో తెలిసింది. ఆ తర్వాత మనం కరోనా వచ్చి 2-3 ఏళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మనం సమాజాన్ని అంతా కూడా కలిసి సమాజం యొక్క సహకారంతో ఈ ప్రహరీని అంతా కూడా మనం నిర్మించడం జరిగింది. సమాజానికి మనం ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సమాజం యొక్క సహకారం పూర్తిగా ఈ స్కూల్కి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సమాజంకి స్కూల్కి అనుబంధం ఉంటుంది. ఈ స్కూలు
లాభాపేక్షతో నడిపే స్కూల్ కాదు. మొట్టమొదటి చెప్పాల్సింది లాభాపేక్ష కోసం పెట్టిన స్కూల్ కాదు. ఈ స్కూల్ని మనం డెవలప్ చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించే వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్రదరు నాగరాజరావు గారు మనం స్కూలు సరస్వతి శిశు మందిరం పెట్టినాము, దానికి పిల్లల్ని తీసుకుని వచ్చేదానికి అప్పుడు ఆ రోజుల్లో ఒక రిక్షా మాదిరి ఉంటే బాగుంటుందని చెప్తే మా బ్రదరు మా ఫ్యామిలీ తరఫున డొనేషన్ ఇచ్చారు. అట్లా నేను స్టార్ట్ అయింది దీంట్లో. ముఖ్యంగా నాకు ఇదేంటంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖలకు రెగ్యులర్గా పోయేవాడిని. అంటే ఆర్ఎస్ఎస్ క్యాంపులకి 2-3 క్యాంపులు కూడా అటెండ్ అయి ఉన్నాను. అట్లా కూడా నాకు ఇది మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదర్ చెప్పేది, ఏదైనా మనం హెల్ప్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్లో మనం చేస్తే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతారా, అటువంటి వాళ్ళతో హెల్ప్ చేయండి అన్నారు. ఆ స్ఫూర్తితో నేను మా ఫాదర్ పేరుతో ట్రస్ట్ చేసి ప్రతి సంవత్సరం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అట్లా హెల్త్ పరంగా కూడా రోటరీ తరఫున హెల్త్ పరంగా కూడా క్యాంప్స్ నడిపిస్తూ వస్తున్నాం. పోతే లాస్ట్ మన ఒక 3 months బ్యాక్ మా ఫాదర్ ఇల్లా 100 years సెలబ్రేషన్స్ అనే మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్స్ ఒక సెలబ్రేట్ చేయాలనుకున్నారు. వారు దానికి కొంత ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు మురళీరెడ్డి గారు ఉండి, సార్ మన శిశు మందిరం కదా, దీనికి కూడా ఏదైనా నేను చేయండి అంటే, అప్పుడు మన ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు గారిని అడిగినప్పుడు, సార్ ప్రొజెక్టర్ ఉంటే బాగుంటుందన్నారు. సో ఆ స్ఫూర్తితో ఈ ప్రొజెక్టర్ నేనే మా ఫ్యామిలీ తరఫున తీసుకున్నప్పుడు మా ఫాదర్ ఇల్లా ఆయన LICలో డిప్యూటీ జోనల్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయినారు. మహిళలు వృద్ధాప్యంలో మనోధైర్యంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలని, విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ గీత వెల్లడించారు. గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. పలు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీత విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలను సన్మానించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ పోటీలో పాల్గొనేందుకు వయసుతో నిమిత్తం లేదని, మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే వాటిని తప్పక పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సంఘ మహిళలు డీఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసరావు, లలిత శ్రీనివాస్, నరసింహారావు, రామ్మూర్తి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారని చెప్పారు మేడం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరు పార్టిసిపేట్ చేయడం లేకపోతే విన్ అవడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఒక బౌండరీ పెట్టుకోలేదు, ఇది ఏజ్ ఉంటే పాట పాడాలి, ఇది ఉంటేనే రంగోలి, ఇక్కడ ఉంటేనే అసోసియేషన్లో పార్టిసిపేట్. సో బౌండరీస్ ఏమీ లేవు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క సెక్టర్లో, వెదర్ ఇట్ మే బీ సోషల్ ఆర్ ఎకనామిక్, పొలిటికల్, ప్రతి ఒక్క సెక్టర్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ఈక్వాలిటీ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసి ఇక్కడే చాలా తక్కువ కనున్నారు. సో ఓవర్కమ్ చేసాం మనం, అంతేనా? అండ్ సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సో మెనీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ పిల్లల కోసం మీరు ఒక చోట అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఉండాల్సి వస్తుంది. సో అలా ఉండకుండా మ్యాక్సిమం ట్రై టు మినిమైజ్ దట్. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ట్రై టు స్పెండ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. లోన్లీనెస్గా ఉండదండి, ఏదో ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వండి. కుదిరితే నేను కూడా ఏదైనా కౌన్సిలింగ్, ఇప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా 6 months 1 year అలా ఏదైనా ఉన్నప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు. ఇన్ కేస్ అలా ఏదైనా ఉంటే మిమ్మల్ని కూడా నేను పిలవాలని కోరుకున్నా విత్ యువర్ పర్మిషన్. మేబీ మీరు చెప్తే కూడా వింటారు, ఎందుకంటే మీరు ఎన్నో స్టేజెస్ క్రాస్ అయ్యి వచ్చింటారు. అండ్ ఎంతో పేషెన్స్ ఉంది కాబట్టి ఎంతో సక్సెస్ అయ్యింటారు.
ఈ ప్లాట్ఫామ్ని ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ మెన్ కానీ ఏదైనా ఏజ్ ఉన్న వాళ్ళు దయచేసి పిఎస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే 1 or 2 days అంటే ఓకే, అలా కాకుండా కొన్ని మంత్స్ నుంచి ఉంటారు ఒకరే ఏజ్ రిలేటెడ్ వాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా అయింది ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకు. నాకు తెలిసి మీకు అర్థమైందేమో అని అనుకుంటున్నాను. ఇంకా లేదు అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం. అంటే చాలా ఉండిపోతుంటారు సింగిల్గా, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. సో అలాంటిది ఏదైనా ఉంటే మా నోటీస్కి తీసుకురండి. ఎందుకంటే చాలా చోట్ల థెఫ్ట్ కానీ హౌస్ బ్రేకింగ్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన డిఎస్పీ గారిని ముఖ్య అతిథిగా రావాలి మేడం మీరు ఈరోజు అంటే మేడం ఈరోజు చాలామంది ఇప్పించారు నాకు తెలుస్తుంది. అందుకే నేను నిన్న రాత్రి పోయి మళ్ళీ ఒకసారి చెప్పి కొంచెం మర్చిపోతుందని ఈ గూడూరులో ఉండే మహిళా మండలి కానీ అందరూ ఇచ్చారు. తర్వాత మేడంకి ఈరోజు కోర్టులో లోకాదాలత కూడా ఉంది. అన్నీ ఉన్నా కూడా నేను పిలవగానే పాప మన మహిళల కోసం మా బ్రాహ్మణ భవనంలో మేడం గారు వచ్చి పాల్గొన్నారని చెప్పి దానికి హృదయపూర్వక మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం గురించి మీకు తెలీదు, మేడం 3 శాఖల్లో పనిచేసింది గవర్నమెంట్ శాఖలో. ఆమె చిన్న వయసులోనే ఆమె ఒక అనంతపురం జిల్లా కుందకండు మారుమూల గ్రామంలో చదువుకొని అక్కడ ఉండి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మేడం గురించి. మహిళా దినోత్సవంకి మేడంకి ఈనాడు వాళ్ళు కూడా రాశారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనమే డిఎస్పీ డాక్టర్ శ్రీమతి గీతా కుమారి గారు. నేటి సమాజంలో ఒక్క ఉద్యోగం చాలు అనుకునే కష్టపడి ముందుకు వెళ్తుంటే 3 శాఖల్లో విధులు నిర్వహించి పోలీస్ శాఖలోకి అడుగుపెట్టారు. గ్రూప్ 1 పాస్ అయ్యి వైద్య, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ 3 శాఖల్లో పనిచేశారు. సమర్థంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న మహిళలు ఎందులోనూ తీర్చిపోరని నిరూపించారు. 2022లో గ్రూప్ 1లో విజయం సాధించి శిక్షణ అనంతరం 2025లో మొదటిసారి చిన్న మనస్పర్ధలతో కేసులు పెట్టుకొని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు ప్రశాంతంగా జీవించాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ను మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు కేసుల్లో ఉన్న కక్షిదారులను విచారించి కేసులను కొట్టివేశారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ మెగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుందని, దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేసులను సత్వరమే పరిష్కరించేందుకు అన్నారు. పలు కేసులు ఎక్కువ రోజులు కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల ప్రతి వాయిదాకి కేసులో ఉన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకుంటున్నారని, లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకుంటే మరలా అప్పీలు ఉండదని, కక్షిదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జీలు, లాయర్లు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. కోర్టుల్లో ఉన్న కేసులు తగ్గించాలి, ప్రజలకు తొందరగా న్యాయం చేయాలి. అంటే కోర్టులో న్యాయం జరగడం అనేది జరుగుతుంది తప్పకుండా, కాకపోతే డిలే అవుతుంది. అలా డిలే కాకుండా తొందరగా న్యాయం చేయాలి, ప్రజలకు తొందరగా కేసుల నుంచి విముక్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఒకరు కేసు వేస్తారు, సమన్లు ఇస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తారు, వచ్చాక వాళ్ళ అభివృద్ధి స్టేట్మెంట్ అడుగుతాం సీల్ అయితే, తర్వాత ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తారు. చాలా పెద్ద ప్రొసీజర్, ట్రయల్ అని, ఎగ్జామినేషన్ విట్నెసెస్ అని, అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల, అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంచెం దూరం వేయడం, ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం, అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ కోర్టు కేసెస్ ఉండడం వల్ల కోర్టులో డిలే అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరు కావాలని చేసేది కాదు, ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. అందుకనే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి వీళ్ళ ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ, ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ, క్రిమినల్లో అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ట్రయల్ ఇలాంటివన్నీ ఏమి చేయకుండా ఒక్క సిట్టింగ్లో, అంటే ఎంత లాంగ్ ప్రాసెస్, ఒక 5-6 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ని ఒకే ఒక సిట్టింగ్లో డిసైడ్ చేసేస్తారు. అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి లిటిగెంట్స్కి.
ఇదంతా మీరు ఫేస్ చేయవసరం లేదు, రోజు కోర్టుకు రావసరం లేదు, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా టైం ఉండదు. డేట్ ఇస్తాం కానీ కోర్టులో టైం ఏమో కదా, అది పొద్దున్న కాగొత్తులో పిలిచి పక్కన పెడతాం. మా దగ్గర ఉన్న కేసులు 1 చేసేటప్పటికి ఒక్కొక్కసారి ఆఫ్టర్ 4 hours కూడా పిలిచే అవకాశం. పాపం మీరు ఇళ్లలో పిల్లల్ని వదిలేసి ఆడవాళ్ళు ఉంటే, మగవాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదిలేసి, ఎంప్లాయీస్ అయితే సెలవులు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు తిరుగుతామండి. అందుకనే ఈ గొప్ప ఆపర్చునిటీని మీరు అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఒకే ఒక సిట్టింగ్లో కేసు డిసైడ్ అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి మనకి దానివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం మాట్లాడినటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ దాని ఉపయోగాలు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకులు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిత్యశ్రీ అనే చిన్నారితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం పలు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. మహిళా నాయకురాలు మట్టం శ్రావణిరెడ్డి మాట్లాడుతూ, ఆనాడు నందమూరి తారక రామారావు నుండి నేడు చంద్రబాబు నాయుడు వరకు మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారని, రాజకీయంగా మహిళలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎప్పటికీ మహిళలకు ఉచిత సిలిండర్లు అమలు చేస్తున్నారని, త్వరలో ఉచిత బస్సు ప్రయాణము, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తారని తెలిపారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీలావతి, శ్రీదేవి, భారతి, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఏదైతే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్తో పాటుగా మనం ముందుకు వచ్చాం, సమాజంలోకి బయట వస్తున్నాం. మనకి ఇక్కడ ఊళ్ళో చాలా స్వేచ్ఛ ఉంది. మనందరినీ కూడా గౌరవించి ఎంతో మంది ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, అదేవిధంగా మన పార్టీ కమిటీ సభ్యులుగా, ఈరోజు మహిళా కమిటీ ఉత్సాహంగా పనిచేస్తుంది మన శాసనసభ్యులు హృదయాన. కాబట్టి ఈ రోజు కూడా మనకి అవకాశం కల్పించింది మన శాసనసభ
గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు డీఎస్పీ డాక్టర్ గీతాకుమారి మరియు ప్రముఖ డాక్టర్ రోహిణిలను కలిసి ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి, డాక్టర్ రోహిణి విద్యార్థులు, ఉపాధ్యాయులకి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్భి, సుప్రజ, సుప్రియ, నసీరా, సమ్రిన్, యామిని, రజని, హరిత, ఉమా, జ్యోతి, ఝాన్సీ విద్యార్థులు పాల్గొన్నారు. మంచి ఫ్రీగా ఎదగండి, మోరల్ వాల్యూస్తో పెరగండి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం ముఖ్యం. అందరూ చదివేస్తున్నారు, చదువులేము. క్యారెక్టర్ అనేది బాగా బిల్డప్ చేసుకోండి, అదే మెయిన్. అది ఉంటే ఇంకంతా చదువుకుంటాయి. కొంచెం అటు ఇటు ఉన్నా డబ్బుల గురించి కాదు, ముఖ్యంగా క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు కాలంలో అంతా క్యారెక్టర్ లేకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మోరల్ వాల్యూస్ బాగా ఉండాలి. ప్రజలందరికీ నా నమస్కారాలు. అండ్ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్, టీచర్స్ వచ్చి నాకు విష్ చేయడం ఇట్స్ వెరీ మెమొరబుల్ వన్. అండ్ చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను. అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇంతటితోనే చదివి ఆపేద్దాం అనుకుంటాను. నాకు ఇంటర్గా అయితే చాలు, డిగ్రీ అయితే చాలు. ఓకే రైట్, చిన్న ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. అర్థమవుతుందా? అండ్ యూ షుడ్ బి వెరీ సెల్ఫ్ డిఫెన్సివ్ నేచర్. ఎవరైనా చిన్నగా కామెంట్ చేసా, యూటీజ్ చేసినా కూడా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ ప్రతి ఒక్క విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోండి. యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్. ఇంకా ఉంటారా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో బాగా మాట్లాడండి. అండ్ యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్ టువర్డ్స్ మొబైల్స్ అండ్ అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ యాజ్ వెల్. అండ్ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో అవ్వండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలో అత్యద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి రోహిణి మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణంలో శాంతి భద్రతల పరంగా ఇటీవలే గూడూరుకి విచ్చేసి అద్భుతంగా తమ సర్వీస్ని అందిస్తున్నటువంటి డిఎస్పీ మేడం గీతాకుమారి మేడంని కూడా మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు ఎంతో అద్భుతంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా మెలగాలి, పేరెంట్స్తో ఎలా మెలగాలి, అలాగే సమాజం పట్ల ఎలా మనం ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా తెలియజేశారు. అలాగే రోహిణి మేడం గారు కూడా వైద్యపరంగా ఎన్నో సేవలు అందిస్తూ సమాజానికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులంతా కలిసి మేడం గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు కూడా చక్కగా విద్యార్థులకి స్వాగతం పలికి వాళ్ళకి శుభాకాంక్షలు, భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మేడం గారికి అలాగే రోహిణి మేడం గారికి శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే
మా పాఠశాల మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ సో మెనీ థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. చిల్లకూరు మండలంలో పేదల భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పేదలు సాగు చేసుకుంటున్న భూములను వారికి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఎస్టీలు వారికి కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల కొంతమంది పెత్తందారులు ఆ భూములను ఆక్రమించుకుని వారిపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి పేదల భూములను వారికి అప్పగించాలని, లేని ఎడల తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బాలకృష్ణ నాయుడు, దయాకర్, శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు గూడూరు రమణారెడ్డి, ఇసనాక కరుణారెడ్డి, ఇసనాక భాస్కర్ రెడ్డి వగైరాలందరూ కూడా వాళ్ళకి ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో ఆ భూములు ఆక్రమించుకోవడం, ఇది మా తాతది అని చెప్పడం. అనాథమైన సీలింగ్ పొలాలు కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే 4 గ్రామాలకు సంబంధించిన పొలం 500 ఎకరాలు 4 గ్రామాలకు సంబంధించి ఈ 4 గ్రామాలను పంచుకున్నారు. దాని డీటెయిల్స్ పర్టికులర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఏళ్ళకి దాంట్లో వచ్చింది ఏ గ్రామం సంబంధించి ల్యాండ్ ఆ గ్రామస్తులు తీసుకున్నారు. మడకల వారీగా, పాత రోజుల్లో మడకల వారీగా. దాంట్లో వీళ్ళకి వచ్చింది 4 ఎకరాల 64 సెంట్లు. ఈ 4 ఎకరాల 64 సెంట్లు ఆ చిన్న కట్టాపులందరూ కలిసి విజయవాడ విద్యాసాగరం అని అమ్మేశారు. ఎప్పుడు అమ్మారు? 1984లో అమ్మారు. 84లో రిజిస్టర్ అయిపోయింది, వాళ్ళకి చేసేసారు. దాని సంబంధించిన డాక్యుమెంట్లు కూడా 1725/1984 ఈ విధంగా అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు నాన్న ఆ బలరామరెడ్డి అయినా ఇసనాక భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి కలెక్టర్ కాడ ఒక డిక్లరేషన్ తయారు చేశారు. నాకు ఈ మాకు మెట్ట పొలం ఉండేది కరెక్ట్గా 6 ఎకరాల 17 సెంట్లు మాత్రమే అన్నారు. 6 ఎకరాల 17 సెంట్లు లెక్క ప్రకారం 2 సార్లు అమ్ముకున్నారు. 4 ఎకరాల 53 సెంట్లు ఒకటి, 4 ఎకరాల చెల్ల ఒకటి. మరలా చేడుమాల గ్రామంలో వచ్చి ఒక 6 ఎకరాల 17 సెంట్లు కాకుండా 5 ఎకరాల చిల్లర అని చెప్పి మొత్తం 10 ఎకరాల చిల్లర ఆక్రమించేశారు. ఈ 10 ఎకరాల చిల్లరలో నా పొలం 948 సర్వే నెంబర్లో 92 సెంట్లు, 950 సర్వే నెంబర్లో 36 సెంట్లు గతం 25 సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారు. దాంట్లో మీరు మామూలుగా అనుకోవచ్చు 26 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు. యాక్చువల్గా నేను గతంలో వ్యాపారం చేసుకుంటూ దీన్ని పట్టించుకోకపోయిన దానివల్ల లాస్ట్కి ఈ పొలం వాడు దున్నేశాడు. 3 ఎకరాలు 4 ఎకరాలు. అదేంటంటే మా తాతది అని చెప్పేసి ఈ భూ కబ్జాదారుడు ఏం చేస్తున్నారంటే చిల్లకూరు మండలంలో లోపల మండల ఆఫీసులో మేము కొన్ని ఆర్టీఓలు కూడా పెట్టాము. వాళ్ళకి రికార్డు కూడా లేదు. ఈ రికార్డు అంతా గతంలో వాళ్ళ ఇంటికి తరలిపోయింది. వీళ్ళ నాన్న చిల్లకూరు మండలంలో భూదంతా ఎక్కువవుతా ఉంది. అందులో మెయిన్ కారణం గూడూరు రమణారెడ్డి, ఆయన కొలీగ్స్ ఉన్నారు, కొంతమంది ఆయన బంధువర్గం ఉన్నారు. వాళ్ళు ఇదే పని చిల్లకూరు మండలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆక్యుపై చేసుకోవడం, మాదని చెప్పుకోవడం, ఏదో ఒక కాగితం చూపించడం, మాదని చెప్పడం, పెండింగ్ పడడం, ఇదే విధంగా చేస్తున్నారు. చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి భూదందా చేస్తున్నట్టు ఓడూరు రమణారెడ్డి పైన, ఓడూరు వెంకటరమణారెడ్డి పైన చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో ఎవరికి అక్కడ సమాచారం ఇస్తున్నారు? అసలు చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో ఓడూరు వెంకటరమణారెడ్డికి ఏం పని? ఓడూరు వెంకటరమణారెడ్డి కనుసైకలు చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్నారు కొంతమంది. అందుకని దీని మీద వెంటనే చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్ మీద కూడా ఏసీబీ దాడులు జరిపి అక్కడ రికార్డులు కూడా పరిశీలించాలని చెప్పి ఏసీబీ రికార్డ్ చేస్తాను. అదేవిధంగా తిక్కవరం మండలం తిక్కవరంలో 1993లో అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి 8 మందికి 8 ఎకరాల చొప్పున ఒక్కొక్కరికి 8 ఎకరాల ఒక్కొక్క ఎకరం చొప్పున 8 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంతకాలం అక్కడ సాగు చేసుకున్నారు. గతంలో కొంత వర్షాలు సరిగా లేనందువల్ల జీవనోపాధి కోసం వాళ్ళు గిరిజన్స్ వేరే ప్రాంతాలకు పోయించే లోపల అక్కడ ఓడూరు వెంకటరమణారెడ్డి, ఆయన బంధువర్గం అనేటువంటి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కలిసి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు చిలకూరు ఎంఆర్ఆఫ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ చిలకూరు ఎంఆర్ఆఫ్ దున్నుకోమని చెప్తారు, మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తారు. ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం కూడా వాళ్ళు చెట్లు నాటడానికి చిలకూరు అది గిరిజనులు పొలం లేకపోతే
వెంకటరామరెడ్డి వచ్చి అడ్డుపెట్టడం జరిగింది. ఆమెను పెట్టుకొని కొట్టడం జరిగింది, గొంతు పెట్టుకొని కొట్టడం జరిగింది. ఆమె చిలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వారు స్పందించి దానిపైన ఎస్ఎస్టీ కేసు పెడతామని కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఓడూరు వెంకటరమణారెడ్డికి ఇదే పని, చిలకూరు మండలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ పోవడం, దందా చేయడం. మేము భారతీయ జనతా పార్టీని ఒకటే డిమాండ్ చేస్తాం, ఎస్టీ పొలాలను ఎవరినైతే ఆక్రమించారో ఎస్టీ పొలాలు వాళ్ళేమి దొంగపటాలు చేయలేదు, ఓడూరు వెంకటరమణారెడ్డి లాగా దొంగపటాలు చేయలేదు, ఏమి చేయలేదు. పక్కాగా గవర్నమెంట్ ఇచ్చిన పొలం ఇది. ఆ పొలంని వాళ్ళు సాగు చేసుకొస్తుంటే వాళ్ళు సాగు చేయకుండా అడ్డుపడుతున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు అనుచరులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆయన బంధువర్గం, ఆయన బామర్దుల పైన అందరిపైన ఎస్సీ కేసు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో చిలకూరు ఎంఆర్ ఆఫీసులు ముట్టడిస్తాం, ఎస్టీలతో కలిసి చిట్టమూరు ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తాం. గతంలో కూడా చిలకూరు ఎంఆర్ ఆఫీసులో సమీరపట్నానికి సంబంధించిన భూ కేసులో గతంలో ఎంఆర్ఓ దానికి సంబంధించిన అటువంటి కొంతమంది స్టాఫ్ కూడా ఇరుక్కోవడం జరిగింది. దాన్ని కూడా మేము వెనక్కి తీసాము. అదే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్టీలకి భూమిని ఎవరైతే ఆక్రమిస్తున్నాడో ఆ వెంకటరామరెడ్డి పైన సంబంధిత వారిపైన ఎస్సీ కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే నిన్న అయితే సిఐ గారు, రూరల్ సిఐ గారు వాళ్ళు బాగానే స్పందించి ఎస్టీలకు న్యాయం చేస్తారని చెప్పినారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము పోలీసు వారు కూడా ఒకటే కోరుతున్నాం, ఎవరైతే అన్యాయంగా ఎస్టీ పొలాల మీద ఆక్రమించి వాళ్ళకు ఏ కాగితం లేకుండా ఆక్రమించి వాళ్ళ ఎస్టీలను దౌర్జన్యం చేస్తున్నారో ఆ వెంకటరామరెడ్డి మీద వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని కూడా భారతీయ పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను శ్రీనివాసులు ఆడిపూడి సేనయ్య వాళ్ళ తల్లి, వాళ్ళమ్మ పొలం ఉంది, వాళ్ళ బామర్ని మాట్లాడుతున్నాం, వాళ్ళ వైఫ్ అక్క తమ్ముడిని మాట్లాడేది. చిలకూరు మండలంలో ఓడూరు రమణారెడ్డి అనే వ్యక్తి ఆడేపూడి పొలంది, ఏక విజయంది, తుపాకుల రామయ్య, తర్వాత మానికల చిన్న సుబ్రహ్మణ్యం, ఏలూరు పెద్దసంగయ్య, ఏలూరు పొండయ్య అనే వ్యక్తిది 7 ఎకరాల 12 సెంట్లు భూమి కబ్జా చేసిన ఓడూరు రమణారెడ్డి. ఏదంటే మా అన్నదమ్ములు అందరే ఉన్నాయి అని లిస్టులో పెట్టి రౌండ్ కోర్టులో పెట్టామని వాళ్ళందరూ దబాయిస్తూ పోలీసులు చెప్తూ వీళ్ళందరినీ దబాయించి బెదిరింపు కాల్స్ ఎక్కువ పెడుతున్నాడు ఓడూరు రమణారెడ్డి. అతను ప్రతి ఒక్కరిని అలాగే ఇదే కాకుండా ఎస్టీ దగ్గర అందరి భూ కబ్జా చేస్తూ బెదిరింపు కాల్ చేస్తూ ఇలాగ ఎంఆర్ఎఫ్ చుట్టూ ప్రతిసారి తిరుగుతూనే ఉంటాడు. ఇలా వీళ్ళని ఏదైనా ప్రతి రోజు పని ఉన్న రోజు ఉంటారు, లేదంటే ఏదైనా పని చేసుకుని బయటకు పోతారు, మళ్ళీ వస్తారు, మా పొలం ఎవరు తాగుతారు అనే లెక్కలు ఇక్కడ ఉన్నారు. ఆయన లేని సమయం చూసి ఫెన్షన్ పోయారు, 7 ఎకరాల 12 సెంట్లు ఆయన నాటేసి కబ్జా చేసి ఓడూరు అన్నారు. కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం జరిగిన అన్న ఇతర కార్యక్రమానికి ఉభయకర్తలుగా విద్యానగర్కు చెందిన బొడ్డేపల్లి పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలోని మహిళ ప్రధాన పాత్ర పోషిస్తుందని మనుబోలు జెడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మనుబోలులోని సచివాలయం 1 ప్రాంగణంలో మండల స్థాయిలో సమాజంలో మహిళను గౌరవించే అంశంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనితమ్మ మాట్లాడుతూ జీవితంలో మహిళ తల్లి, చెల్లి, భార్య, కుమార్తెగా వివిధ దశల్లో బాధ్యతలు స్వీకరిస్తూ
కుటుంబాన్ని నడిపే అంశంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, టీడీపీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, మండల PACS అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షురాలు రాయపాటి కిరణ్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివ రాకేష్, ఎంపీడీఓ జలజాక్షి, అంగన్వాడీ సూపర్వైజర్ రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, పొదుపు సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోషలిస్ట్ యాక్టివిస్ట్ ఆమె ఒక మనకి డెన్మార్క్లో జరిగిన ఒక సమ్మిట్లో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రపోజల్ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మనకి డేట్ ఫిక్స్ చేసి మహిళల అభివృద్ధి కొరకు కానీ మహిళలు అన్ని రంగాల్లో ఎవరెవరైతే మంచి పొజిషన్స్ అచీవ్ అయి ఉన్నారో వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజేయడం కానీ, అనేకులకు మళ్ళా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలని కానీ, కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేదానికి మన వంతు సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మనకి రాజ్యాంగం మనకి తెలుసు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మెజారిటీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మహిళలు ఉన్నారు. ఎందుకున్నారంటే మనకి ఈ పంచాయతీ యాక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించిన హక్కులు, దాంట్లో 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్స్కి కేటాయించారు. సో ఆ తర్వాత మనకి మెజారిటీ లోక్సభ కానీ ఏదో రాజ్యసభలో కానీ మనకి స్టేట్ అసెంబ్లీస్లో కానీ ఆ నెంబర్ మనకి అంత ఫిగర్ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే దానికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్ రైట్ ఎటువంటిది ఇవ్వలేదు. అది కూడా 2023లో ఉమెన్స్ బిల్లు ఒకటి ప్రపోజ్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేశారు. దానిలో భాగంగా కమింగ్ నెక్స్ట్ లోక్సభ అండ్ అసెంబ్లీ వాటిల్లో కూడా 33% ఉమెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మన భవిష్యత్తులో 33% ఉమెన్, మోర్ దాన్ 33% ఉమెన్ ఉన్న వీటిని శాసనసభలను కానీ లోక్సభలను కానీ చూడబోతూ ఉన్నాము. దీన్ని మహిళా సాధికారతలో ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చూడొచ్చు. అట్లాగని ఉమెన్స్ డే రోజు మనం స్త్రీలు ఎంతమంది మనకి ఇన్స్పిరేషనల్గా ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయని పరిస్థితి లేదు. గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్ స్పేస్లో కూడా మనకి ఇండియన్ ఇప్పుడు సునీత విలియమ్స్ అని చెప్పి అమెరికన్ ఆస్ట్రోనాట్ ఒక ఆమె ఉన్నారు. ఆమె స్టిల్ స్పేస్లో ఉన్నారు. ఈ మధ్య మీరందరూ న్యూస్లో, యూట్యూబ్లో, టీవీలో చూసుకుంటారు. స్పేస్లో వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చేదానికి కొంచెం ఇబ్బంది నడుస్తూ ఉందని చెప్పి. సో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు అని అనకుండా ప్రతి విషయాల్లో మెన్కి ధీటుగా అన్ని రంగాల్లో వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. సో జెడ్పీటీసీ గారు చెప్పారు, చిన్న కోట్ లాంటిది ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్. ఉమెన్ మహిళ లేనిది జననం లేదు, గమనం లేదు అనేసి. అది నిజంగా వాస్తవం. అది ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళు విద్య నేర్చుకొని ఉంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితులు వేరేలాగుంటాయి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచే విధానం కానీ. కృష్ణ గారికి, సోదరుడు రాము గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరులకు, మహిళలకు, అందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళ మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. ఈ లోకంలో స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే మనకు సృష్టి లేదు. ఈ స్త్రీ మనకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఒక తల్లిగా లాలిస్తుంది, ఒక అక్కగా మనకు కష్టాలను పంచుకుంటుంది, ఒక చెల్లిగా మనల్ని చిలిపి చేష్టలు చేస్తుంది, ఒక భార్యగా లాలిస్తూ ఇంటి బాధ్యతల్ని స్వీకరిస్తూ, ఒక దాసిగా ఉంటూ మన ఇంటిని, కుటుంబ గౌరవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. కూతురు మన ప్రేమని పొందుతుంది. ఇలా మన మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్ళు ఇప్పుడు ఇంటిని చూసుకుంటూ, అలాగే బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఇంత చక్కగా రాణిస్తున్నామంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న పురుషులందరికీ కూడా నా ధన్యవాదాలండి. అంటే ఒక పురుషుడు లేని స్త్రీ కూడా ఏం చేయలేదు కదండి. వెనకాల ఉండి మా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంటిని, బిడ్డని, అలాగే ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరూ ఉమెన్స్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.
బాలికలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలికలకు క్యారమ్స్, చెస్ బోర్డులతో పాటు పలు క్రీడా పరికరాలు అందజేశారు. మనుబోలు టీడీపీ పట్టణాధ్యక్షుడు సాని వెంకట్రమణయ్య ఆర్థిక సహకారంతో బాలికలకు క్రీడా పరికరాలు సమకూర్చినట్లు ఎస్హెచ్ఓ శివరాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మనుబోలు గ్రామంలోని టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న బాలికలందరికీ అట్లాగే స్టాఫ్కి అటెండ్ అయిన పెద్దలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనకి మనుబోలులో ఒక హాస్టల్ ఉండింది, గర్ల్స్ హాస్టల్. గతంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇక్కడ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ సిఐ సార్తో మా గౌరవ ఎస్పీ డిఎస్పీ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఇన్స్పెక్ట్ చేస్తే లోపల ఇల్యూమినేషన్ తక్కువ ఉందని అంటే రామకృష్ణారెడ్డి అన్నోళ్ళు అట్లాగే పంచాయతీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి లోపల లైట్స్ అవి అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో వీళ్ళకి స్కూల్కి వెళ్ళడం అలాగే తిరిగి మళ్ళీ హాస్టల్కి రావడం తప్ప వేరే యాక్టివిటీస్కి స్కోప్ లేకుండా పోయింది. సో వీళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన వయసులో బయటికి వెళ్ళి ఆడుకునే ఆడపిల్లలు కాబట్టి హాస్టల్స్లో ఎవరికి పేరెంట్స్ కానీ ఎవరు లేకపోతే ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి ఇండోర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశం అందరిలో కలగడం వల్ల ఈరోజు మనకి మండలంలో ఉన్న పెద్ద ఆయన వెంకటరమణయ్య గారు కానీ రాజా కానీ ఇంకా మిత్రులు మిగిలిన వాళ్ళందరూ తోడ్పాటుతో మనకి ఇండోర్ గేమ్స్ ఆడుకునే క్రమంలో ఇవన్నీ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అన్నోళ్ళకి కానీ మేడం స్టాఫ్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరంజీవులు బాలికలందరికీ హృదయపూర్వక ఆశీస్సులు, అదేవిధంగా విచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. పోతే ఈరోజు ఈ కార్యక్రమానికి బిడ్డలకి పిల్లకాయలకి బయట లేడీసు ఎస్ఐ గారు చెప్పారు ఇందాక, లేడీసు బాలికలు బయటకు పోయి ఆడుకుంటే సేఫ్టీనెస్ తక్కువని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమానికి సంబంధించి పరికరాలు మీకు ఆట వస్తువులు ఇవ్వటం జరిగింది. దాన్ని మీరు చేసుకొని బాగా చదువుకుంటూ అవి ఆడుకుంటూ అంటే చదువులో ఒక భాగం ఆటలు కూడా కాబట్టి దానికి మీరు అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ దీనికి డొనేట్ చేసిన డోనర్స్ వెంకటరమణయ్య, రాజా, ఇదే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను. గొప్పవాళ్ళు సపోజ్ తీసుకుంటే మన అమ్మ వాళ్ళు నిద్రలేసినప్పటి నుంచి మనకు కష్టపడడం, ఇంట్లో పని చేసి పెట్టడం, నాన్నని ఆఫీస్కి పంపించడం, చాలా పనులు చేస్తారు. కొంతమంది అయితే అసలు అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే చెప్పినా కానీ నానంటే భయపడుతున్న అమ్మ వాళ్ళంటే కొద్దిగా రెస్పెక్ట్ తక్కువ. ఏమన్నా అంటే గానా ఇందులే అనుకునే లెక్కలో మాట్లాడతారు. చాలా కష్టపడతారు అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. బయట మేడమ్స్ వాళ్ళు కూడా చెప్తారు, మన గురించి చాలా చెప్తారు. అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.